హాయ్ మేడం. హలో. హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఎప్పుడో నేను నా పెళ్లి చూపులు ఏమో చూసినట్టుంది మిమ్మల్ని. పెళ్లి చూపులు సినిమాలో చూసారా మీరు సినిమా? చూసాను. ఇక్కడ చూసుంటా. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇప్పుడు ఇలా ఉన్నారంట. అవార్డు ఏం అవార్డు మేడం? ఏదో పట్టుకొని పోతారు. జూరీ అవార్డు. ఎందుకు ఇస్తారు ఈ అవార్డు? యాక్చువల్గా ఇది వచ్చేసి మేకప్ కాంపిటీషన్ వాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళని మేము చూసి జడ్జ్ చేసి టాప్ 10 సెలెక్ట్ చేయడానికి అనమాట యాజ్ అ జూరీ. తర్వాత మా పైన చీఫ్ గెస్ట్లు ఉంటారు అనమాట. అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. నేను కూడా ఒకప్పుడు వచ్చి మేకప్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసి ఇప్పుడు జూరీగా వచ్చాను. సో చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి కంటెస్ట్లు పెట్టడము ఎలా అనిపిస్తుంది? మోక్ష పెట్టడం మంచి పద్ధతేనా? చాలా మంచి పద్ధతి. ఎందుకంటే ఎక్కడెక్కడో ఊర్లలో ఉన్న వాళ్ళందరూ సిటీకి వచ్చి ఇక్కడ అన్ని నేర్చుకొని లైక్ అసలు రావాలా వద్దా అనుకునే వాళ్ళకు కూడా నేను ఒకటే చెప్తాను, మేము కూడా అదే పొజిషన్ నుంచి ఇక్కడికి వచ్చాము. సో ఎనీబడి కెన్ కమ్ అనమాట. సో ఇట్లాంటి పెట్టడం వాళ్ళు ఎస్బిఎంఎస్ వాళ్ళు ఈ సైబా అవార్డ్స్ అనేది చాలా గుడ్ అనమాట. ఇంత ముందుకు మేకప్ వేసుకోక ముందుకు అందంగానే ఉండేదా మీరు? మేకప్ వేసుకోకుండా అందంగానే ఉన్నాను. ఇప్పుడు ఇంకొంచెం అందంగా ఉంటుండొచ్చు. ఈ కోర్సు నేర్చుకున్నాక ఇంకా ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఇంకా బాగా అనిపిస్తుంది. ఎవరు పొగుడుతుంటారా మిమ్మల్ని? ఏమంటుంటారా? మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా బాగానే ఉంటావు అంటారు. బట్ ఇప్పుడు మేకప్ అనేది సో అందరు వేయలేరు. మేకప్ ఆర్టిస్ట్ అని ఎందుకు అంటారంటే ఓన్లీ ఆర్టిస్ట్ కెన్ డూ దట్ మేకప్ వర్క్ అనమాట. సో కంప్లీట్లీ లైక్ మేకప్ ఆర్టిస్ట్. అర్థం ముందు మాకు చూసి అలవాటు ఇంకా చూడడం మానేసాం. మీరందరూ చూస్తున్నారు కదా. నలుగురు ఆడవాళ్ళు కలిస్తే అబ్బా ఆమె బాగుంది, ఈమె చీర బాగుంది అంటారా? ఒకప్పుడు అనేది, ఇప్పుడు అనట్లే. మనది మనమే చూసుకుంటున్నాం. ఇప్పుడు సెల్ఫ్ చూసుకుంటున్నాం. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. విష్ ద సేమ్.